హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతమండి. ఈ కథ పేరు తనది కాని వైభవం. నారాయణవరం అనే గ్రామంలో గోవిందుడు అనే రైతు ఉండేవాడు. అతడికి సారవంతమైన 10 ఎకరాల మాగాణి భూమి ఉండేది. రమానందుడు అతడి ఒక్కగానొక్క కొడుకు. గ్రామంలో మరే కుర్రవాడికి లేనంతగా రమానందుడికి చదువు పట్ల ఆసక్తి ఉండేది. ఆ కారణం వల్ల అతడు యుక్త వయస్కుడయ్యేసరికి గ్రామంలో విద్యాధికుడు అన్న పేరు తెచ్చుకున్నాడు. రామానందుడికి వ్యవసాయంలో శ్రద్ధ లేదు. అతడు తండ్రి వద్దన్న లక్ష్యపెట్టక పట్నం వెళ్ళి రాజుగారి ఆస్థానంలో ఉద్యోగం సంపాదించుకొని వివాహం కూడా చేసుకున్నాడు. సంవత్సరాలు గడుస్తున్నా రమానందుడు తండ్రిని చూసేందుకు ఒక్కసారి అయినా గ్రామానికి తిరిగి రాలేదు. గోవిందుడు మాత్రం తనకు తెలిసిన వాళ్ళెవరైనా పట్నం వెళుతున్నప్పుడు కొడుకును ఒకసారి రమ్మని కబురు పంపుతుండేవాడు. రమానందుడు తండ్రి కోరిక విన్నప్పుడల్లా, ఆ పల్లెటూళ్ళలో ఏముంది, నాన్నే ఇక్కడికి వచ్చి ఉండవచ్చు కదా అనేవాడు. ఆఖరికి కొడుకు మీద మమకారంతో గోవిందుడు తనే పట్నం బయలుదేరుతూ ఆ సంగతి షావుకారు బంగారయ్యకు చెప్పాడు. గోవిందుడు తన డబ్బు బంగారయ్య వద్ద దాచుకునేవాడు. గోవిందుడి ప్రయాణం గురించి విని బంగారయ్య, పట్నానికి అడవిదారి మినహా మరొక మార్గం లేదు. ఆ దారిలో ఒక దొంగల ముఠా ఉన్నది. నీ డబ్బంతా వాళ్ళు దోచేస్తారు. నా వద్ద ఒక డబ్బా ఉన్నది. దాని మూత తెరిచావంటే ఒక విధమైన వాయువు బయటికి వచ్చి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మూర్ఛపోతారు. నోట్లో కరక్కాయ ఉన్నవాడి మీద మాత్రం ఆ వాయువు ప్రభావం చూపించదు అన్నాడు. ఆ డబ్బా ఖరీదు ఒక బంగారు కాసు. గోవిందుడు ఆ డబ్బాతో పాటు కొన్ని కరక్కాయలు కూడా దుస్తుల్లో దాచుకున్నాడు. అడవిదారిలో అతడికి ఒక మనిషి తారసపడ్డాడు. ఆయన విలువైన దుస్తులు ధరించి ఉన్నాడు. భుజాన్నుంచి ఒక పెద్ద మూట వేళ్లాడుతున్నది. మాటిమాటికి దగ్గుతూ చెట్ల కింద విశ్రాంతి కోసం ఆగుతుండటం వల్లనే ఆయన గోవిందుడి కంటపడ్డాడు. గోవిందుడు ఆయనకు దగ్గు తగ్గేటందుకు ఒక కరక్కాయ ఇచ్చాడు. కొద్ది క్షణాల్లోనే ఆయన దగ్గు మంత్రించినట్టు మాయమయ్యింది. ఆ తర్వాత అడవి మార్గాన కొంచెం వేగంగా ఇద్దరూ నడవసాగారు. కరక్కాయను మాత్రం ఆయన నోట్లోనే ఉంచుకున్నాడు. మాటల సందర్భంలో ఆయన తన పేరు రత్నసేనుడని గోవిందుడికి చెప్పాడు. ఆయన పట్నంలో గొప్ప ధనికుడు. అడవిదారిలో ప్రయాణించడం ఇదే మొదటిసారి. ఆయన గుర్రం ఎక్కి వస్తుండగా పెద్ద దగ్గుతెర వచ్చింది. గుర్రం దిగి ఆయాసపడుతూ ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. ఆ సమయంలో దూరంగా ఏదో అడవి జంతువు అరవడం విని గుర్రం బెదిరి పారిపోయింది. ఇలాంటి కష్ట సమయంలో గోవిందుడు తోడు దొరికినందుకు రత్నసేనుడు చాలా సంతోషించాడు. మార్గంలో ఒక చోట వాళ్ళిద్దరినీ నలుగురు దొంగలు అటకాయించారు. ముందు రత్నసేనుడు తన మూట విప్పాడు. దాని నిండా విలువైన వజ్రాలున్నవి. దొంగలు గోవిందుణ్ణి తన దగ్గర ఉన్న డబ్బు బయటికి తీయమన్నారు. గోవిందుడు ఎంతో నిబ్బరంగా తనకు బంగారయ్య ఇచ్చిన డబ్బా వాళ్లకు చూపుతూ, నా దగ్గర కూడా కొద్దిగా వజ్రాలున్నవి అంటూ మూత తెరిచాడు. ఆ మరుక్షణం నలుగురు దొంగలు స్పృహ తప్పి పడిపోయారు. ఈ విధంగా ప్రమాదం నుంచి బయటపడి ఇద్దరూ త్వరలోనే పట్నం చేరారు. రత్నసేనుడు గోవిందుడికి తన కృతజ్ఞత చెప్పుకుని, మీరు కొద్ది రోజులైనా మా ఇంట ఉండి వెళ్ళాలి అని బలవంత పెట్టాడు. గోవిందుడికి త్వరగా వెళ్ళి కొడుకును చూడాలని ఉన్నది. అయినా అతడు రత్నసేనుడి కోర్కెను కాదనలేకపోయాడు. రత్నసేనుడి ఇంట గోవిందుడికి రాజ మర్యాదలు జరిగినాయి. ఇద్దరు సేవకులు రోజంతా అతడి దగ్గరే ఉండి అన్ని అవసరాలు చూసేవారు. పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం, మెత్తటి పరుపులపై నిద్ర మాత్రమే కాక గోవిందుడి వినోదం కోసం చక్కని నృత్య ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయబడినాయి. అలా 3 రోజులు గడిచాక గోవిందుడు రత్నసేనుడితో తాను కొడుకు దగ్గరికి వెళతానన్నాడు. అందుకు రత్నసేనుడు నొచ్చుకుని, మీకిక్కడ ఏమి లోటు జరుగుతున్నది? మీ అబ్బాయికి కబురు పంపి ఇక్కడికే రప్పిస్తాను. మీరున్నంతకాలం అతడు ఇక్కడే ఉంటాడు అన్నాడు. గోవిందుడు అందుకు అంగీకరించలేదు. చివరకు రత్నసేనుడు, పోనీ ఒక పని చెయ్యండి. ఒకరోజు మీ కొడుకు ఇంట్లో గడిపి నచ్చితే అక్కడే ఉండిపోండి. నచ్చని పక్షంలో మా ఇంటికి వచ్చేయండి. మిమ్మల్ని మొహమాట పెట్టడం నాకిష్టం లేదు. అందువల్ల పిలవటానికి మీ ఇంటికి రాను. మీరు నాకు చిన్న కబురు పంపితే చాలు. మీకోసం రత్నాల పల్లకి పంపుతాను అన్నాడు. గోవిందుడు సరే అని కొడుకు ఇంటికి వైభవంగా వెళ్ళాడు. రత్నాల పల్లకిలో ఇంటి ముందు దిగిన తండ్రిని చూసి రమానందుడు ఆశ్చర్యపడ్డాడు. గోవిందుడు కొడుక్కు జరిగిందంతా చెప్పాడు.
ఆయన కొడుకు ఇంటి పరిస్థితి చూశాడు. ఇంట్లో చిన్న పెద్ద పనులు చేసేటందుకు నౌకర్లున్నారు. రాజాస్థానంలో పని ఉండి వచ్చిన కొందరు ఎంతో వినయంగా చేతులు కట్టుకుని అతడితో మాట్లాడుతున్నారు. ఒక రకంగా తన కొడుకు వైభవంగానే జీవిస్తున్నాడు. ఆయన ఆ ఇంట్లో స్వేచ్ఛగా తిరిగాడు. మనసు విప్పి కొడుకుతోటి, కోడలతోటి మాట్లాడాడు. వెంట తెచ్చిన డబ్బు వాళ్లకు ఇచ్చేశాడు. మర్నాడు రమానందుడు తండ్రితో, నాన్నా, మా ఇంట్లో ఒక రోజున్నావు. ఇప్పుడు నీ మిత్రుడు రత్నసేనుడికి కబురు చేసి రత్నాల పల్లకి తెప్పించుకుంటావా అన్నాడు. అందుకు గోవిందుడు, వెర్రివాడా, ఎవరికైనా పుట్టి పెరిగిన ఊళ్ళో సొంత ఇంట్లో ఉన్న ఆనందం మరెక్కడా లభించదు. నా వల్ల రత్నసేనుడికి లక్షలు లక్షలు లాభించాయి. ఆ కారణంగానే ఆయన నన్ను ఆదరించాడు. తనది కాని వైభవం ఎవరికీ శాశ్వత సంతోషాన్నివ్వదు అన్నాడు. ఆ తర్వాత వారం తిరగకుండానే ఒకనాటి ఉదయం రమానందుడు తండ్రితో, నాన్నా, నేను ఆస్థాన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను. మన ఊరు వెళ్ళిపోదాం అన్నాడు. కొడుకు నిర్ణయానికి గోవిందుడు పరమానందం చెందాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రమానందుడు చేసిన పని అనాలోచితంగా కనిపించటం లేదా? అతడు ఎంతో కష్టసాధ్యమైన రాజాస్థాన ఉద్యోగం సంపాదించగలిగాడు. ఆ కారణంగా అతడు ధనమే కాక గౌరవాభిమానాలు కూడా పొందుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం మాని సొంత ఊరు వెళ్ళిపోవాలనుకోవటం వెర్రితనం అనిపించుకోదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రమానందుడి నిర్ణయం అనాలోచితం కాదు, వెర్రితనం అంతకన్నా కాదు. తన వల్ల ఎంతగానో లాభపడిన రత్నసేనుడు ఇవ్వజూపిన వైభవాలను తండ్రి తిరస్కరించాడు. కారణం, అది తనది కాని వైభవం. ఆ సంగతే గోవిందుడు కొడుక్కు సూచనప్రాయంగా చెప్పాడు. అందులో ఉన్న సత్యాన్ని గ్రహించిన రమానందుడు రాజోద్యోగిగా తను తనది కాని వైభవం అనుభవిస్తున్నానని తెలుసుకున్నాడు. రాజుకు ఏ నిమిషాన అతని పట్ల ఇష్టం కలిగినా రమానందుడు ఉద్యోగం పోగొట్టుకోవడంతో పాటు అప్పటి వరకు ప్రజలు చూపించే గౌరవాభిమానాలు కూడా దూరమవుతాడు. ఇదంతా ఆలోచించే అతడు స్వగ్రామంలో ఉన్న పొలం సేద్యం చేసుకుంటూ ఏ ఒడిదుడుకులు లేకుండా సుఖంగా బతకవచ్చునన్న నిర్ణయానికి వచ్చాడు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ.